హలో అండి, వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. మరి కంచి వీవ్స్ అని చెప్పినప్పుడు కంచిలోనే రకరకాల పట్టులు ఉంటూ ఉంటాయి. ఈరోజు మన వీడియోలో భాగంగా ఆర్ని పట్టు గురించి మాట్లాడుకుందాం. మరి ఆర్ని పట్టు కంచి పట్టు అంత హెవీగా ఉండకుండా కాస్త లైట్ వెయిట్ ఉంటూ ఉంటుంది. అలాగే మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ వీవ్స్, డిఫరెంట్ చెక్స్, ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఆర్ని పట్టులో వస్తూ ఉంటాయి. మరి అలాంటి లైట్ వెయిట్ కంచి పట్టు ఆర్ని పట్టు చీరల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా నేను డ్రేప్ చేసుకున్న శారీ, ఇట్స్ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ బ్లూ, నెమలకంఠం రంగు అని అంటూ ఉంటారు కదా, ఆ రంగులో ఉంది మనకి. సో శారీ అంతా కూడా మీకు చూసినట్లయితే కనుక చెక్స్ వచ్చి ఆల్టర్నేట్గా మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. బ్లూకి కాంట్రాస్ట్లో బార్డర్ వచ్చేసరికి డార్క్ మరూన్ వచ్చింది అనమాట. పైన చిన్న బార్డర్, కింద వచ్చేసి బాగా పెద్ద బార్డర్ వచ్చింది. చూడండి, శారీ అంతా కూడా ఫాల్ నేను చెప్పినట్టుగా చాలా లైట్ వెయిట్ ఉంటూ ఉంటుంది. అంటే కంచిపట్టు చీరలు అంటే అబ్బా చాలా బరువుగా ఉంటాయి అని అంటూ ఉంటారు, కానీ ఇంత హెవీ జరీ ఉన్న బార్డర్స్ వచ్చినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. పళ్ళు విషయానికి వస్తే, ఇది పళ్ళు, చిన్నగా మీనాకారి థ్రెడ్తో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. చూడండి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, కాంట్రాస్ట్ మరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బిగ్ బార్డర్స్. సో హ్యాండ్స్కి ఇంకా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పెద్ద పెద్ద బార్డర్స్తో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. ఈ శారీ ప్రైస్ 16,995. సో నేను డ్రేప్ చేసుకున్న శారీ లాంటిదే ఇంకొక డిఫరెంట్ కలర్, కొంచెం బార్డర్ కూడా పెద్దగా ఉంది శారీకి. అనదర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా. శారీ అంతా కూడా చెక్స్ వచ్చాయి మనకి. పైన వచ్చేసి లెమన్ గ్రీన్, ఆల్మోస్ట్ సంపంగి పువ్వు రంగు అని అంటూ ఉంటారు కదా, ఆ కలర్లో వచ్చి దానికి కాంట్రాస్ట్ పర్పుల్ షేడ్ ఆఫ్ బార్డర్ వచ్చిందనమాట. కంచి ఆర్ని పట్టు శారీస్ మనకి వెడ్డింగ్స్కి, పూజలకి, పెద్ద పెద్ద అకేషన్స్కి చాలా బాగుంటాయి. దీనికి కూడా శారీ అంతా కూడా గోల్డ్ జరీతో మొత్తం అంతా కూడా చెక్స్ వచ్చాయి. చెక్స్ వచ్చి ఆల్టర్నేట్గా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. కాంట్రాస్ట్లో మనం చూసినట్లయితే పర్పుల్ కలర్ పళ్ళు కూడా వచ్చింది. సారీ, కాంట్రాస్ట్లో మనకి పర్పుల్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, మనకి పళ్ళులో ఇందాక వచ్చేసి గ్రీన్ కలర్ మీనాకారి థ్రెడ్తో వర్క్ వచ్చింది. ఇక్కడ ఈ సారీ పళ్ళులో వచ్చేసి రెడ్ కలర్ మీనాకారి థ్రెడ్తో వర్క్ వచ్చింది అన్నమాట. ఇది ప్లెయిన్ బ్లౌజ్, కాంట్రాస్ట్ ప్లెయిన్ పర్పుల్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్స్. పెద్ద బార్డర్స్ వచ్చాయి కాబట్టి మనకి కావాలంటే ఎల్బో హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్ కూడా బార్డర్ సరిపోతుంది, అంత పెద్దగా వచ్చింది బార్డర్. ఈ శారీ ప్రైస్ 16,995. నెక్స్ట్ శారీ గ్రే కలర్. మనకి సాధారణంగా కంచిపట్టులో ఎక్కువ బ్రైట్ కలర్స్ వస్తూ ఉంటాయి, గ్రే అనేది కాస్త రేర్. సో ఆర్ని పట్టులో వచ్చిన గ్రే కలర్ చూడండి. నేను డ్రేప్ చేసుకున్న శారీ లాంటిదే. శారీ అంతా కూడా ఓవరాల్గా చెక్స్ వచ్చాయి. చెక్స్ వచ్చి కాంట్రాస్ట్ దానికి మరూన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. సో కాస్త డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్ ఎల్లోస్, బ్లూస్, గ్రీన్స్ నాకు మిగిలిన చీరల్లో ఉన్నాయి, లేకపోతే ఆ చీరల్ని ఆల్రెడీ కట్టేసాను అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ గ్రే ఈజ్ అ వెరీ గుడ్ పిక్ అనమాట. పళ్ళు చూడండి, దీనికి కాస్త డిఫరెంట్గా వచ్చింది, మీనాకారి వర్క్ ఎక్కువ ఉండి ఫుల్ పికాక్స్తో పళ్ళు వచ్చింది మనకి. అండ్ బ్లౌజ్, దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బిగ్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ కూడా 16,995. సో నెక్స్ట్ సారీ వచ్చేసరికి మళ్ళీ అగైన్ అ వెరీ బ్యూటిఫుల్ డిఫరెంట్ కాంబినేషన్. ఈ కలర్ కూడా మనకి అసలు చీరల్లోనే రేర్, కంచిపట్టు చీరలో ఇంకా రేర్ అనమాట. ఒక బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ లైట్ హనీ కలర్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రాపర్ హనీ కలర్. హనీ కలర్కి మనకి పర్పుల్ బార్డర్ వచ్చిందనమాట శారీకి. సేమ్ శారీ అంతా కూడా చెక్స్ వచ్చాయి, ఆల్ ఓవర్ చిన్న చిన్న చెక్స్ వచ్చాయి. సో అందుకని ఆ చిన్న చెక్స్ రావడము, బార్డర్ కాంట్రాస్ట్ పెద్ద బార్డర్ రావడం వల్ల చీరకు అందం వస్తుంది, కట్టినప్పుడు కూడా నీట్గా కనిపిస్తుంది చిన్న చెక్స్ రావడం వల్ల. ఇదంతా కూడా హెవీ వర్క్ ఉన్న పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ కూడా 16,995. సో ఇప్పటివరకు మనం చూసిన శారీస్లోనే, చెక్స్ శారీస్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్. డిఫరెంట్ ప్యాటర్న్ అంటే శారీ అంతా కూడా వెరీ సిమిలర్, జస్ట్ మనకి బార్డర్ వచ్చేసి అక్కడ చాలా పెద్ద బార్డర్ వచ్చింది, ఆల్మోస్ట్ 10 ఇంచ్ బార్డర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి 5 ఇంచ్ బార్డర్ వస్తుంది అంతే. చూడండి, శారీ అంతా కూడా లైట్ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ పర్పుల్ వచ్చింది, ఒక పర్పులిష్ పింక్ పర్పుల్ అలా వచ్చింది షేడ్. దాని కాంట్రాస్ట్లో మనకి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది అనమాట. ఇది కూడా మంచి కాంబినేషను. ఫుల్ హెవీ జరీ ఉన్న పళ్ళు విత్ టాసిల్స్. ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 14,995. సో మనకి కంచిపట్టు చీరలు ఈ మధ్య కట్టడానికి కూడా అందరూ ఇష్టపడుతున్నారు, అలాగే డిఫరెంట్ కలర్ వేరియేషన్స్, ప్యాటర్న్స్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి స్పెషల్గా వీవర్స్తో ఇవన్నీ చేయించడం జరుగుతుంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో. నెక్స్ట్ శారీ చూడండి, ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇప్పటివరకు మనం చిన్న చెక్స్ చూసాము, ఇప్పటికి వచ్చేసరికి కాస్త పెద్ద చెక్స్ అనమాట ఈ ప్యాటర్న్లో.
శారీ అంతా కూడా బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ బ్లూ ఉంది, నెమలికంఠం రంగు. దానికి కాంట్రాస్ట్లో మనకి మజెంటా పింక్ బార్డర్ వచ్చింది, చాలా పెద్ద బార్డర్, ఆల్మోస్ట్ 10 ఇంచ్ బార్డర్ వచ్చింది. పైన వచ్చేసి చిన్న బార్డర్, కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఈ చెక్స్లో కూడా మొత్తం చెక్స్ కాకుండా, అంటే చెక్స్ ఉన్న లైన్స్ కాకుండా డిజైన్ చెక్స్ వచ్చాయి. అలాగే ఆల్టర్నేట్గా మనకి ఫ్లవర్ బూటీస్ కూడా ఉన్నాయి శారీ అంతా. ఇక పళ్ళు ఇస్ కాంట్రాస్ట్ మజెంటా కలర్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 16,995. సో ఇందాక మనం చూసిన దాంట్లోనే ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రే అనమాట. చాలా డిఫరెంట్గా, చాలా ఎలిగెంట్గా ఉంది. యూజువలీ బ్రైడ్స్ మేడ్స్ కానీ లేదంటే పెళ్ళికూతురుకి యూజువలీ గ్రే ఆప్ట్ చేయరు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు కట్టుకోవడం అనుకుంటూ ఉంటారు కదా. సో గ్రీన్స్, ఎల్లోస్, రెడ్స్ ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటే దిస్ ఈస్ అ వెరీ నైస్ కలర్, నైస్ ఇంగ్లీష్ కలర్. గ్రే షేడ్ చూడండి, గ్రే షేడ్లో మనకి సిల్వర్ అండ్ జరీ వర్క్తో ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి, అలాగే చెక్స్ కూడా వచ్చాయి. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్లో మనకి టీల్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. వెరీ డిఫరెంట్ కలర్ శారీ. ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్, టీల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 16,995. సో ఈ శారీ పట్టుకున్నప్పుడు ఇంకొకసారి గుర్తు చేయాలనిపిస్తుంది నాకు, ఆర్ని పట్టు శారీస్, కంచి పట్టు శారీస్లోని అన్నింటిలోకెల్లా చాలా రేర్గా లైట్ వెయిట్ శారీస్ వస్తూ ఉంటాయి, వెరీ ఈజీలీ డ్రేపబుల్. చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో చీర. ఈ శారీకి వచ్చేసరికి ఇట్స్ బేబీ పింక్ శారీ, బేబీ పింక్ కాంట్రాస్ట్లో డార్క్ మజెంటా కలర్ బార్డర్ వచ్చింది. పైనేమో చిన్న బార్డర్, కిందేమో కాస్త పెద్ద బార్డర్. బాడీకి వచ్చేసరికి బాడీ బేస్లో బేబీ పింక్ వచ్చింది, దానిపైన మొత్తం కూడా మ్యాంగో ప్రింట్ వచ్చింది. సో అక్కడక్కడ చిన్నగా మనకి మీనాకారి థ్రెడ్ కనిపిస్తుంది చూడండి, ఆల్ ఓవర్ అంతా కూడా బూటీస్ వచ్చాయి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ మజెంటా కలర్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. వెరీ సింపుల్ అండ్ నీట్ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 11,995. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రైట్ షేడ్స్లోకి వచ్చేద్దాము. పేస్టల్స్, ఇంగ్లీష్ కలర్స్ అయిపోయినాయి కాబట్టి బ్రైటర్ షేడ్, ఆల్మోస్ట్ షార్ట్ కలర్ శారీ, షేడ్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ రెండు ఉన్నాయి శారీలో. డబుల్ టోన్ శారీ ఉంది. శారీ అంతా కూడా బాడీ అది వచ్చి దానిపైన బూటీస్ వచ్చాయి, గోల్డ్ జరీ బూటీస్. దాని కంప్లీట్ కాంట్రాస్ట్ లెమన్ గ్రీన్ లేదంటే నియాన్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. పైన కింద కూడా చూడండి కలర్ఫుల్ కాంబినేషన్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 11,995. సో బాగా అఫోర్డబుల్ రేంజ్లో, అంటే కంచిపట్టు అంటే 30-40 కేస్ పెట్టే బదులు చిన్న చిన్న ఈవెంట్స్కి, అంటే కొంచెం ఇంట్లో వాళ్ళ వెడ్డింగ్స్ కాదు కానీ క్లోజ్ కజిన్స్ వెడ్డింగ్స్ అలాంటి వాళ్ళందరికీ కూడా అఫోర్డబుల్ రేంజ్లో కంచిపట్టు చీరలు కొనుక్కోవాలి, మళ్ళీ రీయూజ్ చేయాలి అని అనుకుంటే కనుక ఇలాంటి చీరలు బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ శారీ ఇస్ అ మజెంటా కలర్ శారీ, బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ మజెంటా. దాని మీద చూడండి మొత్తం అంతా మ్యాంగో ప్రింట్స్ వచ్చాయి, బుటీస్. పైన కింద కూడా ఆల్మోస్ట్ సేమ్ బార్డర్ వచ్చింది, ఆలివ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది పళ్ళు. సో మెజెంటా అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది చూడండి. ఆలివ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ కూడా 11,995. నెక్స్ట్ సారీ ఇట్స్ అ డిఫరెంట్ కలర్, అగైన్ మళ్ళీ ఇంగ్లీష్ కలర్స్, బ్యాక్ టు ఇంగ్లీష్ కలర్స్ వచ్చేసాము. డిఫరెంట్ షేడ్ ఆఫ్ లావెండర్, చాలా డిఫరెంట్గా ఉంది. యూజువలీ కంచిపట్టులో ఇలాంటి షేడ్ ఆఫ్ లావెండర్ రాదు. సో దానిపైన మనకి మీనాకారి థ్రెడ్ వర్క్ అలాగే గోల్డ్ జరీ వర్క్తో బూటీస్ వచ్చాయి. ఆల్ ఓవర్ శారీ అంతా బూటీస్ వచ్చాయి. కాంట్రాస్ట్లో మనకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. పైన కింద కూడా సిమిలర్ బార్డర్ ఉన్న కంచిపట్టు చీరలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి, వన్ ఆఫ్ అ కైండ్ అనమాట. పైన కింద కూడా వెరీ సిమిలర్ బార్డర్స్, సేమ్ లెంత్. ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ 11,995. నెక్స్ట్ అగైన్ ఇవాళ కంచిపట్టు చీరల్లో అసలు ఎన్ని ఇంగ్లీష్ కలర్స్ లేదంటే ఇన్ని డల్ కలర్స్, పేస్టల్ కలర్స్ ఉంటాయని నాకు ఇప్పటిదాకా, అంటే ఇప్పుడు ఆర్ని పట్టు చూస్తుంటే అర్థమవుతుంది. చూడండి, దిస్ ఇస్ అగైన్ గ్రే కలర్ షేడ్. సో ఇందాక నేను చెప్పాను పైన కింద కూడా సిమిలర్ బార్డర్ వచ్చే కంచిపట్టు చీరలు అరుదుగా వస్తూ ఉంటాయి, ఎందుకంటే అలా కట్టినప్పుడు ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది పైన కింద సిమిలర్ బార్డర్స్ ఉంటాయి. ఈ శారీ చూడండి, గ్రే కలర్ బార్డర్కి మనకి టీల్ గ్రీన్ కలర్, గ్రే కలర్ బేస్ శారీకి టీల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ అంతా కూడా డిఫరెంట్గా మ్యాంగోస్, గోల్డ్ జరీ అలాగే రెడ్ మీనాకారి థ్రెడ్తో మనకి బూటీస్ వచ్చాయి. శారీ అంతా కూడా ఓవరాల్గా టీల్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 11,995. నెక్స్ట్ శారీ ఇస్ ట్రెడిషనల్ కాంబినేషన్, మనకి
చిలక పచ్చ రాణి పింక్, ఈ రెండు కాంబినేషన్లో మన చిన్నప్పటి నుంచి అంటే వెరీ వెరీ ట్రెడిషనల్, ఫస్ట్ కంచిపట్టు చీరలు మొదలుపెట్టినప్పుడు ఈ కాంబినేషన్స్తో స్టార్ట్ చేశారు కదా. సో ఆ కాంబినేషన్లోనే కాకపోతే శారీ బాడీలో కొంచెం వేరియేషన్ వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్ ప్యారెట్ గ్రీన్ కాకుండా ఒక షార్ట్ కలర్ వచ్చిందనమాట. ఒక థ్రెడ్ ఆఫ్ మరూన్ కూడా ఉంది మనకి శారీలో, మీకు కనిపిస్తుంది. ఇట్స్ డబల్ షార్ట్ శారీ, డబల్ కలర్ శారీ. దానికి కాంట్రాస్ట్లో రాణి పింక్ కలర్ బార్డర్, పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది, కిందేమో చాలా పెద్ద బార్డర్ వచ్చింది. శారీ బాడీ అంతా చూసేసరికి మనకి మ్యాంగో ప్రింట్స్ వచ్చాయన్నమాట. బూటీస్లో మ్యాంగో డిజైన్ వచ్చింది. సో రెగ్యులర్గా అంటే మనకి ఇది ఓన్లీ గ్రీన్ షేడ్ వచ్చి ఉంటే కనుక ఈ శారీ రెగ్యులర్ శారీ అయిపోయి ఉండేది. కానీ ఒక షేడ్ ఆఫ్, ఒక థ్రెడ్ ఆఫ్ మరూన్ కూడా ఉండడంతో చాలా మంచి లుక్ వచ్చింది శారీకి. పళ్ళులో కూడా 2 కలర్స్ ఉపయోగించి హెవీ జరీ వర్క్ ఉన్న పళ్ళు. ఇన్ కాంట్రాస్ట్ రాణి పింక్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 16,995. ది నెక్స్ట్ శారీ ఇట్స్ అ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ పింక్, ఆల్మోస్ట్ హాట్ పింక్, మంచి టొమాటో రెడ్ అండ్ పింక్ కలిసిన కలర్ అనమాట. ఇట్స్ షార్ట్ శారీ అంటే డ్యూయల్ టోన్ శారీ. శారీ అంతా కూడా మనకి పీకాక్ ప్రింట్స్ వచ్చాయి, బ్యూటిఫుల్ పీకాక్ ప్రింట్స్. కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. కాపర్ సల్ఫేట్ డార్కర్ షేడ్ ఆఫ్ బ్లూ వచ్చింది. సో చూస్తున్నారు కదా మనకి ఈ బ్లూలో కూడా ఒక డిఫరెంట్ 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. డార్క్ బ్లూ అలాగే లైట్ బ్లూ కలర్ షేడ్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ 16,995. సో కంచి ఆర్ని పట్టు శారీస్లో ఈరోజు మనం లాస్ట్ శారీ చూస్తున్నాము. మంచి పేస్టల్ షేడ్స్, ఇంగ్లీష్ కలర్స్, బ్రైట్ కలర్స్, డ్యూయల్ టోన్ శారీస్ అన్నీ చూపించాను మీకు. దాంట్లో లాస్ట్ షేడ్ అనమాట ఇది. అగైన్ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ లావెండర్, దానికి కాంట్రాస్ట్లో టీల్ బ్లూ కలర్ శారీ అనేది వచ్చిందనమాట. మొత్తం శారీ అంతా గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయి మీనాకారి వర్క్ తోటి. పైన చిన్న బార్డర్, కింద వచ్చేసరికి పెద్ద బార్డర్. ఇది కాంట్రాస్ట్ పళ్ళు, హెవీ జరీ పళ్ళు. కాంట్రాస్ట్ టీల్ బ్లూ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ కూడా 16,995. ఈ రోజు వీడియోలో కంచి ఆర్ని పట్టు శారీస్ మనం చూసాం. ఆ శారీస్లో రకరకాల కలర్ కాంబినేషన్స్, పేస్టల్ షేడ్స్, ఇంగ్లీష్ కలర్స్, అలాగే బ్రైట్ షేడ్స్, డ్యూయల్ టోన్ శారీస్, ఇలా రకరకాలు చూసాం కదా. అందులో మీకు ఏది నచ్చిందో దాన్ని వెంటనే బుక్ చేసుకోవడానికి ఆ శారీని స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాకు పంపించేసేయండి. మరిన్ని సెట్ ఆఫ్ వీవర్ కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.